నేటి ముఖ్యాంశాలు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన మున్సిపల్ అధికారులు. వికాట్ సాగర్ సిమెంట్ కర్మాగారంలో పాత తాండూరు యువకుడు ప్రసాద్ అనుమానాస్పద మృతి. పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ చేసినందుకు సంబరాలు నిర్వహించిన తాండూరు నియోజకవర్గ కార్మిక విభాగం. ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించాలి తాండూరు డీఎస్పీ జి శేఖర్ గౌడ్. తాండూరు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు దాఖలు చేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి. పెద్దెముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలను అందించిన నూలి శుభప్రద్ పటేల్ ట్రస్ట్. మార్వడి యువ మంచ్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ. 18 సంవత్సరాల పైగా పనిచేస్తున్న ప్రభుత్వం తమను పర్మనెంట్ చేయలే. 8వ రోజు సమ్మెలో ఏఎన్ఎంల ఆవేదన. ఇంటి పక్కన వ్యక్తే ఎప్పుడు చంపుతారో తెలియదు. పోల్కంపల్లి బసమ్మ వాదనకు కౌంటర్ ఇచ్చిన కూరగోని ఆదేశించింది. అనంతరం ఇటీవలే శుక్రవారం పాత తాండూరు ఎస్సీ యూత్ విభాగం నాయకులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ షఫీవుల్లాను కోర్టు ఆదేశానుసారం అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించారు. కానీ తూతు మంత్రంగా కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు తూతు మంత్రంగా కూల్చివేశారు. మళ్లీ ఆదివారం సెలవు ఉండడంతో భవనాన్ని పునర్నిర్మించారు. దీంతో ఎస్సీ యూత్ అధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ కొందరు అక్రమ కట్టడాలను పునర్నిర్మించారని, ఇది కోర్టు ధిక్కారానికి వస్తుంది కనుక కోర్టు ఆదేశాలను ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిటీ కేబుల్ ద్వారా నవీన్ డిమాండ్ చేశారు. ఏ విధమైన స్పందన ఇస్తున్నాడో మనతో పాటు ఆ కమ్యూనిటీకి చెందిన ప్రెసిడెంట్ నవీన్ ఉన్నాడు. నవీన్తో అడిగి తెలుసుకుందాం. అయితే నవీన్, ఏమైంది అక్కడ? ఇప్పుడు పాక్షికంగా ధ్వంసం చేసిన పాక్షికంగా ఆ రోజు మున్సిపల్ తరఫు నుంచి అధికారులు కూలగొట్టించారు. మున్సిపల్ సిబ్బంది వచ్చి ఆ రోజు మనం మీకు కూడా సమాచారం ఇచ్చిన రోజు కూలగొట్టి రోజు మీరు కూడా కవర్ చేసిరు, విజువల్స్ ఉన్నాయి. అది మీరు సిటీ కేబుల్లో ప్రసారం కూడా చేసారు. అయితే దాని తర్వాత మొన్న సండే రోజు ఆఫీసులన్నీ బంద్ ఉంటాయి, అధికారులు అందరూ సెలవులు ఉంటారు కాబట్టి ఆ రోజు వాళ్ళు స్పెషల్గా ప్లాన్ చేసి కట్టేరు. అయితే మా దీన్ని లీగల్గా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు కఠిన పైన చర్యలు ఉంటాయి. కమిషనర్ గారిని కలిస్తే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సండే రోజు వాళ్ళు ఫోన్ చేసినాం చేయలేదు. అయితే ఆఫీస్కి వెళ్ళి కలవాలి, ఆయన కంప్లైంట్ చేయాలి మళ్ళీ రిటర్న్. లైవ్ లో మాట్లాడుతున్నాడు సార్, చూద్దాం ఏమంటాడు. ఒకవేళ లేపితే అయితే అట్లా చేయడంతో తప్పు చేసిన వాళ్ళు అవుతారు. కోర్టు ధిక్కరణ కోర్టు కేసు కింద ఎవరెవరి మీద అవుతుంటారు, ఎవరైతే చేసిరో వాళ్ళ పైన అవుతుంది. మన కమిషనర్ సార్ కూడా పార్టీ అవుతారు. కమిషనర్ కూడా పార్టీ అవుతారు. మన అడ్వకేట్ చెప్పిన విషయాలు లీగల్ యాక్షన్ లో స్పీకర్ అయితే లేపుతలేడు. మరి కోర్టు ఆదేశాలు ఉన్నాయా? అదొకటి కోర్టు ఆదేశాలు. ఇది కాసరాలు, ఇది కాసరా అంటే 56. ఇప్పుడు మొన్న వచ్చిన ఇది కోర్ట్ ఆర్డర్ ఇది ఫ్రెష్ గా తీసి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినాము. అది వేసినప్పుడు ఎప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 23/6/2023 కేసు ఫైల్ చేసింది మేము 2022 అక్టోబర్. అయితే ఆ నంబర్ ఉంటుంది, మన హైకోర్టు నంబర్, కేసు నంబర్ ఉంటుంది. ఇక ఇది జియో కాపీ రిజ్వాన్ బై మీకు తెలుగు వస్తుంది. సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నది ఇక్కడ చూపిస్తా. సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నాము. మీరు కోరిన పానీయ పంపుతున్నాము. మేమేం అడిగినామంటే గైరాన్, కోరంబోకు, శ్రీకాంతం అన్ని కూడా ప్రభుత్వ భూములకు సంబంధించినవి. ఇది తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ రైట్ అంటుంది కదా. రైట్. అయితే అంటుంది. మళ్ళీ ఒక డౌట్, అసైన్ భూములు, పట్ట భూములు, శిఖం పట్టలను కొనుగోలు చేయొచ్చా? కొనుగోలు చేయొచ్చా అంటే నిషేధించబడ్డాయి కనుక అవి ప్లాట్లుగా విభజించి అమ్మినట్టు. ఇంకా పట్ట భూములలో ప్లాట్లు చేయాలంటే కూడా తతంగాలు ఉంటాయి. మరి ఇది కచ్చా లెవెల్ చేసినట్టు కూడా కాదు. అది అయితే మొన్న ఏదైతే మళ్ళీ కొత్తగా దాన్ని మళ్ళీ నిర్మించారో, పాక్షికంగా ధ్వంసం చేసిన దాన్ని, అయితే దానిపై కమిషనర్ కూడా ఒక పార్టీ అయిపోతాడు అనమాట ఈ లెక్కన చూసి. మరి ఈ విధంగా మీరు ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారా? కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది, సంజాయించుకోవాలి ఏం జరిగింది అనేది రిపోర్ట్ మనకు తెలపాల్సి వస్తుంది.
అయితే ఫర్దర్ ఏం స్టెప్? ఫర్దర్ ఏం లేదు, మళ్ళీ మన న్యాయస్థానం న్యాయస్థానం ఈసారి అక్కడ జరిగిన వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేసి మా దగ్గరికి ఫోన్ చేపిస్తాం. ఇప్పుడు అదే ఫర్దర్ యాక్షన్ దాని ప్రకారంగా చట్ట ప్రకారంగా ఉంటుంది. అక్కడ చేసిన వాళ్ళని అయితే వదిలే ప్రసక్తి అయితే లేదు. అక్కడ ఎవరున్నా కానీ మా శ్మశాన వాటికి దగ్గర కట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. వాళ్ళకంటూ మానవత్వం ఉంటే, బిజినెస్ చేయాలనే ఉంటే చాలా ప్లేస్లు ఉన్నాయి కదా. ఏదో ఉన్నోళ్ళ దగ్గర పోయి ఏదో గొప్ప రెడ్డిలయో పటేల్ అక్కడ ల్యాండ్లలో పోయి బిజినెస్ వాళ్ళ భూములు ఉంటుంది. అంత దమ్ములు కూడా ఉండాలి కదా, అంటే దమ్ములు ఉండాలి కదా. అంటే దళితులు అంటే అమాయకులు అనే విధంగా వాళ్ళు చేశారు అన్నమాట. సరే నవీన్, ఆల్ ద బెస్ట్. ఫర్దర్ మళ్ళీ ఏమైనా ప్రతిస్పందన వచ్చినప్పుడు మళ్ళీ మనం దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ కూడా ఉండాలి. తప్పకుండా ఎనీ టైం. ఇప్పుడు మనము పాత తాండూరు సర్వే నంబర్ 3. అయితే ఇది శిఖం భూమి అని, ఎస్సీలకు సంబంధించిన భూమి అని, 18 ఎకరాల 39 గుంటల భూమి ఇది. అయితే శ్మశాన వాటికకు సంబంధించింది. అయితే ఇది పూర్తిగా కబ్జాకు గురైనట్లు వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అలా కోర్టుకు వెళ్ళిన సందర్భంగా ఏమైందంటే కోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి, అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టకూడదు, వాటిని పూర్తిగా నిర్మూలించండి అని. అందుకు అనుగుణంగా స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ మరి ఎమ్మెల్యే కూడా కోర్టు ఆదేశాలను పాటించాలని వాళ్ళు అన్నారు. కనుక మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత కూడా ఆదివారం సోమవారం సెలవున్న కారణంగా అది కోర్టులకు కూడా సెలవులు ఉంటాయి కనుక ఆ సెలవున్న సందర్భం చూసుకొని వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కట్టడం జరిగింది. ఇది పూర్తిగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. అయితే ఇందుకు ఆ కమ్యూనిటీ వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఎవరైతే కట్టిరో వాళ్ళు కూడా పార్టీ, మరి కమిషనర్ కూడా పార్టీ అవుతాడని చెప్తున్నారు. అయితే ఇది కోర్టు ఆదేశాలను కూడా పాటించకుంటే మరి ఎవరి ఆదేశాలను వీళ్ళు పాటిస్తారు, అది ఎవరికి అర్థం కాక ఇదిగో చెప్పులతో కొట్టుకుంటే ఆఖరికి కోర్టుల ఆదేశాలను కూడా పాటించరా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి దళితుల భూములను కబ్జాకు గురవుతుంటే కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నప్పుడు చెప్పుతో కుట్టుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదని జనాలు అనుకుంటున్నారు. అందుకు నిదర్శనంగా రిజ్వాన్ గారు కూడా చెప్పులతో కొట్టుకుంటున్నాడు. ఇగో ఈ కొట్టుకుంటున్నాడు. కోర్టు ఆదేశాలను కూడా పాటించారా? అయితే దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే మున్సిపల్ కమిషనర్ ఏం చేయబోతున్నాడో, చేస్తాడో చేయడో, మరి ఆ బడా బాబులకు లొంగిపోతాడో, అమ్మాలకు ఆశపడతాడో, అది ముందు మనం చూడబోతున్నాం. పాత తాండూరుకు చెందిన ప్రసాద్ వికాట్ సాగర్లో ఎలక్ట్రికల్ వర్క్ విభాగంలో గత 6 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా మంగళవారం తన డ్యూటీ ముగించుకొని గేటు దాటుతుండగానే అకస్మాత్తుగా పడిపోయి చనిపోయాడని స్థానికులు తెలిపారు. కర్మాగారంలో చనిపోయారా లేక విధులు నిర్వహించిన అనంతరం చనిపోయారా విచారణలో తేలవలసి ఉంది. అందరితో సౌమ్యంగా ఉండే నీరటి ప్రసాద్ మృతి పట్ల పాత తాండూరు వాసులు శోక సముద్రంలో మునిగారు. ఆయన గురించి వివరాలు తెలవడానికి సైతం సుముఖంగా లేరు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. నమస్తే, ఎవరు? ఫంక్షన్ తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్ చేసినందున తాండూరు నియోజకవర్గం కార్మిక విభాగం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షులు న్యాయవాది గోపాల్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రోహిత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకే అధిష్టానం మళ్లీ ఆయనకు బీఆర్ఎస్ తరఫున టికెట్ కన్ఫర్మ్ చేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జహూర్, తాండూరు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అధ్యక్షులు కేవీఆర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
చెప్తానా सब जन ऐसा करो भाई। తాండూరు నియోజకవర్గానికి మన రోహిత్ అన్న గారికి టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్కి ధన్యవాదములు. అలాగే రోహిత్ అన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన తాండూరు 40 ఏళ్ళుగా అభివృద్ధి లేని అభివృద్ధిని 4 ఏళ్ళలో చేసి చూపించినాడు. ఇక ముందు కూడా అన్న అవసరం చాలా ఉంది. ఇంకా దినదిన అభివృద్ధికై అన్న తోడ్పాటును అందిస్తాం. అన్న మాతో ఉండాలి. ధన్యవాదాలు. रोहित अन्ना के जैसे लीडर रहे तो तांडूर को आगे बढ़ाने में बहुत बहुत मदद मिलती। हम लोग ये सब सोच रहे थे, वैसे ही हो गया है। रोहित अन्ना बहुत रात दिन काम कर रहे हैं, नहीं बोल के नहीं। शॉर्ट पीरियड में कोरोना रहने के बाद भी तांडूर को शॉर्ट पीरियड के अंदर अच्छा डेवलप करे। इंशाल्लाह उनको और मौका मिले तो 5 साल का मौका मिले तो तांडूर को दूसरे जो सिद्दीपेट जैसा करीमनगर आंध्रा में जैसे छोटे छोटे गाँव डेवलप हुए, तांडूर से बहुत गवर्नमेंट को फायदा है। रोहित अन्ना लड़के तांडूर को अच्छे से अच्छे डेवलप करने की कोशिश करेंगे बोल के मैं इजाज़त चाहता हूँ। शुक्रिया। हम लोग रोहित अन्ना के साथ हमेशा पूरे एसोसिएशन हर एक आदमी रोहित अन्ना के साथ है। रोहित अन्ना को फुल मेजॉरिटी से जिताने की कोशिश करेंगे। जय रोहित अन्ना। आगे बढ़ो, रोहित अन्ना आगे बढ़ो। రోహిత్ అన్న నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. मैं फ्लोरिंग एसोसिएशन से बात कर रहा हूँ। हमारे फ्लोरिंग एसोसिएशन वाले सब हमारे रोहित रेड्डी साहब को अच्छे से अच्छा साथ देंगे और 40 सालों में क्या काम हुआ तांडूर में, क्या नहीं आपको मालूम है, कितनी डेवलपमेंट मालूम है। हमारे सबको रोहित रेड्डी साहब हमारे सबको बीमा करा रहे, सब हर वर्कर्स को पूरे फ्लोरिंग वालों को पेंटर्स सबको ऑल वर्कर्स को सबको साथ दे रहे हो। रोहित रेड्डी साहब को साथ दीजिए। इंशाल्लाह आगे भी तांडूर में बहुत डेवलपमेंट होगा इंशाल्लाह। अस्सलाम वालेकुम। తాండూరు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా మన పైలట్ రోహిత్ రెడ్డి అన్న గారి గురించి అందరూ ఆలోచనలో ఉన్నారు. ఈరోజు మనకు సీఎం కేసీఆర్ గారు కూడా తాండూరు అభివృద్ధి ప్రజల సంక్షేమ పథకాల గురించి అన్ని ఆలోచన చేసి పైలట్ రోహిత్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అందరూ కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మేము కూడా లారీ డ్రైవర్ అసోసియేషన్ నుండి, లారీ ఓనర్ అసోసియేషన్ నుండి
గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అసోసియేషన్ నుండి అందరు కూడా ఎల్లప్పుడూ మన పైలట్ రోహిత్ రెడ్డి వెంబడి మేము ఉంటామని కూడా తెలియజేస్తున్నాము. దయచేసి మా లారీ ఓనర్ అసోసియేషన్లలో కూడా న్యాయం చేస్తున్నారు కాబట్టి మా లారీ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకు డ్రైవర్లకు లైసెన్స్ లేని వారికి కూడా లైసెన్సులు జారీ చేస్తున్నారు. కాబట్టి ఎల్ఐసి బీమా పాలసీ కూడా 10 లక్షల విలువైన ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్లకు కూడా అనేక సంక్షేమ ఈ బీమా పాలసీలు లైసెన్సులు లేని వారికి కూడా లైసెన్సులు జారీ చేయడం జరుగుతుంది. తాండూరులో పెద్ద ఎత్తున మన ట్రాన్స్పోర్ట్ సంఘం ఇక్కడ పెద్ద ఎత్తున లోడింగ్ ఉంది. ఇక్కడ తాండూరులో అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మన తాండూరులో మొట్టమొదటగా రోహిత్ రెడ్డి గారి అన్నకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. లారీ పార్కింగ్ ఇక్కడ లేదు. తాండూరు లోపల మెయిన్గా విలమున్ చౌరస్తా నుండి మొత్తం లారీలు రోడ్లపైన నిలబడుతున్నాయి. అన్నకు ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే లారీ పార్కింగ్ ముఖ్యంగా మాకు కావాలని కూడా అందరి తరపు నుంచి నేను కోరడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కాదు మంత్రి కూడా అవుతాడు రోహిత్ రెడ్డి అన్న గారి అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భారత్. తాండూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పైలట్ రోహిత్ రెడ్డి గారు నిలబడతారని చెప్పేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత తాండూరు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం మేము తీసుకున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే రోహిత్ రెడ్డి గారు వెంబడి ఈరోజు తాండూరు ప్రాంతంలో ఉన్నటువంటి సమస్త కార్మిక లోకం ఉందని చెప్పడానికి. ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు వెంకటేష్ గారు, గనీభాయ్, లారీ ఓనర్స్ అసోసియేషన్, లారీ డ్రైవర్స్ అసోసియేషన్, మన జహూర్ గారు, రఫీక్ గారు, యాసిన్, అదేవిధంగా టైల్స్ అసోసియేషన్, తర్వాత ఫ్లోరింగ్ అసోసియేషన్, బిఆర్ఎల్ అసోసియేషన్, పెయింటర్స్ అసోసియేషన్, ఆటో డ్రైవర్స్ అసోసియేషన్, వీళ్ళందరూ కూడా కలిసి ఒక చిన్న కేక్ కటింగ్ ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఈరోజు రోహిత్ రెడ్డి గారు అనేది తాండూరుకు చాలా అవసరమైనటువంటి వ్యక్తి. గతంలో చాలామంది యొక్క పాలన మనం చూసినాం. కానీ మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈరోజు తాండూరుని డెవలప్ చేయాలంటే మనకు రేసు గుర్రం కావాలి. మనకు రేసు గుర్రం రోహిత్ అన్న. ఈరోజు ఆయన ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చే పథకాలు ఒక భాగమైతే తన జేబులో నుంచి డబ్బులు ఖర్చు చేసి ఈ తాండూరు ప్రాంతంలో ఉన్నటువంటి సమస్త కార్మిక లోకానికి రోహిత్ అన్న చేయుత అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ఘనమైన వ్యక్తి. డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి డ్రైవర్లకు లైసెన్సులు ఇప్పించే కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు 10 లక్షల రూపాయల విలువ చేసే ప్రమాద బీమా కల్పించడానికి కూడా ఈరోజు రోహిత్ రెడ్డి గారు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు వారికి కృతజ్ఞత చెప్పడానికి, అటువంటి నాయకత్వం మా అందరికీ అవసరం అని చెప్పడానికి ఈరోజు మేమందరం కూడా సంఘీభావం వ్యక్తం చేస్తున్నాం. రోహిత్ రెడ్డి గారి గెలుపు కోసం కూడా మేమందరం కృషి చేస్తాం. భవిష్యత్తులో వారు తాండూరుకు ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి. అంతేకాకుండా ఈ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి. గత చాలా రోజుల నుంచి పెండింగ్గా ఉన్నటువంటి కార్మిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలనేటువంటి ఒక ఆశాభావంతో ఈరోజు కార్మికులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్లో కూడా ఎవరు ఏం చెప్పినా కూడా మీకు సపోర్ట్గా ఉంటాం, మీ గొంతు కోసం మేమందరం కృషి చేస్తామని చెప్పేసి తాండూరు ప్రాంతంలో సమస్త కార్మికులకు ఈరోజు శపథం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. తాండూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిత్వం కోసం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి మంగళవారం గాంధీ భవన్ లో టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి దరఖాస్తు దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఆమోదం, సహకారం మరియు పార్టీ అధిష్టానం ఆశీస్సులతో తనకు అవకాశం ఇస్తే తాండూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ సామాన్య కార్యకర్త నుండి ప్రారంభమైన తన రాజకీయ జీవితం నేడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి వరకు ఎదగడానికి కార్యకర్తల కృషి, నాయకుల సహకారం ఉందని, భవిష్యత్తులో అదే విధంగా సహాయ సహకారాలు ఉండాలని అన్నారు.
మంగళవారం తాండూరు మున్సిపల్లోని పాత తాండూరు నుండి తాండూరు పట్టణంలోని పురవీధుల్లో ఆర్పీఎఫ్ బెటాలియన్ పోలీసులు కవాతు నిర్వహించారు. పాత తాండూరు రైల్వే స్టేషన్, వినాయక్ చౌక్, గాంధీ చౌక్, భద్రేశ్వర్ చౌక్, బస్వన్నకట్ట, వివిహెచ్ఎస్, శివాజీ చౌక్, మల్లప్ప మడిగ మీదుగా ఇందిరా చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో డీఎస్పీ శేఖర్ గౌడ్ తో పాటు తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సిఐ రాంబాబు, ఎస్ఐలు పాల్గొన్నారు. కవాతు అనంతరం డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ఎలాంటి భయ ఆందోళనలకు గురి కాకుండా ఉండాలని భరోసా ఇస్తూ కవాతు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 65 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది, ఎస్ఐలు అబ్దుల్ రౌఫ్, కరణ్కోట్ ఎస్ఐ మసూద్ రెడ్డి, పెద్దెముల ఎస్ఐ కాశీనాథ్, బషీరాబాద్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెద్దేముల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మంగళవారం నోటు పుస్తకాలను అందజేశారు. ఎన్ఎస్పి ట్రస్ట్, నూలి శుభప్రద్ పాటిల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పాటిల్ ద్వారా ఎన్ఎస్పి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూతను అందించే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. ఇందులో భాగంగా కళాశాలలో నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తాండూరు ప్రజలకు సేవ చేయడమే ఎన్ఎస్పి శుభప్రద్ పాటిల్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కళాశాల ప్రిన్సిపల్ నర్సిరెడ్డి, అధ్యాపకులు శుభప్రద్ పాటిల్, యువసేన సభ్యులు చంద్రశేఖర్, అన్వర్ పాషా, నరేష్ గౌడ్, సాయి కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు అందరికీ. ఈ యొక్క చెరువుల ట్రస్ట్ విద్యార్థులకు బుక్కులు వంచడం ఎందుకంటే సార్ గారు చెప్పారు ఇప్పుడే, పూర్వంలో వీళ్ళు విద్యార్థులే అంటే పడిన కష్టం ఈ యొక్క బుక్ పైన కనిపిస్తున్న వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన అడ్వకేట్. చూద్దాం ఎందుకు వంచుతుండు. ఆయనకు తెలుసు నిరుపేద విద్యార్థులే జూనియర్ కళాశాల హై స్కూల్లో చదువుతారు. ఉన్న విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో చదవరు, గవర్నమెంట్ కాలేజీలలో చదవరు. ఫస్ట్ వాళ్ళు ఎవరుంటారు? నిరుపేద విద్యార్థులు. అంటే స్తోమత లేని వాళ్ళే ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలో చదువుతారు. అయితే ఇక చట్టం ఏమైందంటే ఉన్న కొద్దిపాటిగా నా సాయం అందరికీ అందాలనే ఒక ఆలోచనతోటి శుభప్రద్ పటేల్ బీసీ కమిషన్ మెంబర్ తెలంగాణ, ఆయన ఆలోచనను ముందుకు తీసుకెళ్తూ చాలా గర్వంగా ఉంది మాకు. నేను చెప్పాను శుభన్నకి, అన్న మాకు పెద్దముల్లో గవర్నమెంట్ కాలేజ్ ఉంది, మాడగిడ నోట్బుక్స్ ఇవ్వాలి అన్న అని చెప్పేసి ఒకసారి చెప్పగానే సరే ఎంతమంది ఉన్నారు కనుక్కు అనగానే నేను అన్వర్ భాయ్ కాల్ చేసిన. అన్వర్ భాయ్ 150 నుంచి 170 మధ్యలో ఉన్నారని చెప్పిండు. సరే అని చెప్పేసి నేను అన్న కాల్ చేసి చెప్పగానే సరే రేపు వెళ్ళి ఇచ్చేసేయండి అని చెప్పేసి దానికి అన్న ఎప్పుడు మాకు ముందుండి మాతో ఉంటాడు, మేము మీతో ఉంటాం, మీకు ఏ సమస్యలున్నా మాకు చెప్తే మీరు తీరుస్తామని అందరికీ చెప్తున్నాం. థ్యాంక్ యూ. తాండూరు మార్వడి యోమన్స్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి మార్వడి యోమన్స్ 300 మంది విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. తాండూరు మండలంలోని గౌతాపూర్, సిరిగిరిపేట్ తదితర గ్రామాల్లో విద్యార్థులకు సుమారు 300 మంది పైగా విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్వడి యోమన్స్ ప్రతినిధులు బ్రిజ్ మోహన్ బూ, కార్యదర్శి కిషన్ గోపాల్ రాఠీ, కోశాధికారి అరుణ్ సరడా, పవన్ కుమార్ సోని, అనిల్ సరడా, ఆశీష్, ముఖేష్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, పేరూరు అనిల్ కుమార్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా ఏఎన్ఎంలుగా కొనసాగుతున్నాము, కానీ తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమను ప్రభుత్వం పర్మనెంట్ చేస్తామని చేయలేదని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పీపీ యూనిట్ దగ్గర కొనసాగుతున్న సమ్మె నేటితో 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ కరోనా సమయంలో మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి ఎంతో పొగిడారని, కానీ ప్రస్తుతం ఆస్తుల కోసం ఆర్టీసీ ఉద్యోగులను పర్మనెంట్ చేసి న్యాయంగా విధులు నిర్వహిస్తున్న మమ్మల్ని మాత్రం ప్రభుత్వం పర్మనెంట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రోజా, భారతి తదితరులు పాల్గొన్నారు. ఏఎన్ఎంలకు సిటీ కేబుల్ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. కేసీఆర్ గారికి నమస్కారం. నా పేరు భారతి, జిన్గుర్తి పిఎస్సి. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ హైదరాబాద్ ఆర్సీహెచ్లో జాయిన్ అయినా. తర్వాత ఇక్కడ నన్ను సెకండ్ ఏనేమో అపాయింట్మెంట్ చేసి జిన్గుర్తి కేసులు. నా సర్వీస్ వచ్చేసి 19 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఎట్లాంటి రెగ్యులైజేషన్ చేయలేరు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన గెలిస్తే మాకు ఏదో
రెగ్యులరైజేషన్ చేసి మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం సార్. కానీ ఇప్పటికీ ఆయనకు మళ్ళీ పదవి వచ్చింది మూడోసారి గిట చేస్తాడేమో అనే ఆశతోటి మేము ఇంతవరకు ఎదురు చూసినాం సార్. సానుకూలంగానే స్పందించినాము. కాకపోతే ఇప్పటివరకు మాకు రెగ్యులరైజేషన్ కాలేదు. మాకు నోటిఫికేషన్ రద్దు చేసి రెగ్యులరైజేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఒకవేళ రెగ్యులరైజేషన్ చేయకపోతే ఈ సమ్మె ఉధృతంగా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చేస్తున్నాం. నమస్కారం సార్, నా పేరు మల్లమ్మ, నేను తాండూరు. కేసీఆర్ సార్ గారికి నమస్కారం అండి. మేము ఇక్కడ 15 సంవత్సరాల నుండి పీపీ నోట్ తాండూరులో పనిచేస్తున్నాము. నేను సెకండ్ ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను సార్. మాకు ఏమీ లేదు, మాకు కనీసము వేతనం కూడా లేకుండా మేము పనిచేస్తున్నాం 20 సంవత్సరాల నుంచి. మాకు రెగ్యులరైజేషన్ ముఖ్యం కావాలని కోరుకుంటున్నాం అంతే. నా పేరు రోజా, నేను యాలాల్ పిఎస్సిలో సెకండ్ ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. సార్ మేము ఈ సెకండ్ ఏఎన్ఎంస్గా 18 సంవత్సరాల నుంచి కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది ఒకటే సార్, మాకు రెగ్యులరైజ్ చేయాలి. ఒక నోటిఫికేషన్ విడుదల చేసిర్రు, దయచేసి ఆ నోటిఫికేషన్ను రద్దు చేయాలి. మిగతా సంస్థల వాళ్ళకి ఎలా రెగ్యులర్ చేశారో ఎగ్జామ్ లేకుండా మాకు కూడా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా రెగ్యులరైజ్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము సార్. అయితే ముఖ్యంగా స్వాతంత్ర దినం జరుపుకున్న సందర్భంలోనూ వీళ్ళు ధర్నా మొదలుపెట్టిరు, వీళ్ళు సమ్మె మొదలుపెట్టిరు. అలా కాకుండా చెప్తా తర్వాత చెప్తాయి. అయితే వీళ్ళు కరోనా కష్టకాలంలో ఫ్రంట్ వారియర్స్గా సేవలు అందించారు. అటువంటి వాళ్ళు ఈరోజు రోడ్లపై కూర్చోవడం కానీ రాస్తారోకో ధర్నాలు కానీ చెయ్యకూడదు. అటువంటి పరిస్థితి రానియకూడదు ప్రభుత్వాలు కానీ. అయితే ఆ సమయంలో పొగిడినాం, ఇప్పుడేమో వాళ్ళని పట్టించుకుంటలేము. అయితే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ప్రభుత్వం నెరవేర్చాలని, అది కూడా జనాలకు ఒక విజ్ఞప్తి. సిటీ కేబుల్ తరఫున ఏం చెప్తున్నామంటే జనం అందరూ వీళ్లకు నైతిక మద్దతును అందించాలి. అప్పుడేమో మనం పొగిడినాం, ఆ రోజు సేవలు అయిపోయినాయి. ఈరోజు మనం పట్టించుకోకుండా ఉంటే అది శోచనీయము, అది ఖండనీయం. అది అందుకే మనం సిటీ కేబుల్ తరఫున కూడా మీ అందరికీ మేము నైతిక మద్దతులు ఇస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం కానీ తత్సారం చేసినట్లయితే మీ అందరికీ నేను వాగ్దానం ఏం చేస్తున్నానంటే, ఇదిగో నేను వీళ్ళు ఏఎన్ఎంలు కదా, లేడీస్ చెప్పులు తీసుకొని వచ్చాను, ఈ చెప్పులతో నేను కొట్టుకుంటానని చెప్తున్నా. ఒకవేళ తత్సారం చేసినట్లయితే ఇగో మీ ముందు వాగ్దానం చేస్తున్నా, కొట్టుకుంటా. ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నా కదా. అయితే ఆ విధంగా ఇంకా లేట్ అయితే మాత్రం నైతిక మద్దతుని ఇవ్వాలి, అందరు కూడా నైతిక మద్దతుని ఇవ్వాలి. సరే, అందుకే మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మీ డిమాండ్ నెరవేర్చాలని కూడా మేము కోరుకుంటున్నాం. డిపార్ట్మెంట్ లో ఉన్నాము, అంత శాంతి శాంతియుతంగా పోరాడతాం మేము. అందుకే కదా 18 ఏళ్ళు అన్యాయం అయిపోయినాం. కొట్టినట్లుంటే ఏ రోజో కొట్టిన కొట్టుకుంటూ మద్దతు తెలిపిన ఏఎన్ఎంలకు థ్యాంక్ యూ. రైట్. ఈ విధంగా వీళ్ళని రెగ్యులర్ చేస్తే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలందరికీ ఉపయోగం జరుగుతుంది. 5-6 వేల మంది కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి రెగ్యులర్ కావాలని చెప్పి ఆగస్టు 15 నుండి సమ్మె నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఇప్పటికిటా మరింతగా ఉధృతం చేయడం కోసం అన్ని జిల్లా కేంద్రాలలో పోరాటాన్ని మరింతగా ఉధృతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ సమ్మెను విరమించే ప్రసక్తి లేదని చెప్పి మొన్న చర్చల సందర్భంగా ఏఎన్ఎంలందరికిట ముక్త కంఠంతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుకనే ఏఎన్ఎంల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కరెంట్కోట్ గ్రామంలో సర్వే నంబర్ 247, 248 భూ వివాదం కొనసాగుతున్నదనే విషయం అందరికీ తెలిసిందే. కీర్తిశేషులు పోల్కంపల్లి అమృతప్పకు చెందిన 38 ఎకరాల భూమి విషయంలో పెద్ద కొడుకు శివకుమార్, ఆయన భార్య బసమ్మ తమకు కూర గౌరీశంకర్ అనే వ్యక్తి వల్ల ప్రమాదం ఉందని, తమ మరిదికి పెళ్లిళ్లు కాకుండా గౌరీశంకర్ అడ్డుకుంటున్నారని, తమ అత్త మరదళ్లను మభ్యపెట్టి తమ భూమిని కొట్టివేయాలని చూస్తున్నారని అన్నందుకు మంగళవారం గౌరీశంకర్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోల్కంపల్లి
పోల్కంపల్లి శివకుమార్ తమ్ముడు పోల్కంపల్లి శాంతకుమార్తో ఫోన్లో మాట్లాడుతూ తను ఎవరినైనా మోసం చేశానా, సహాయం చేశానా తెలపాలని వివరణ కోరారు. తాను ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఇబ్బందులకు గురి చేశానో తెలపాలని గౌరీశంకర్ కోరారు. ఈ సందర్భంగా పోల్కంపల్లి శాంతకుమార్ మాట్లాడుతూ గౌరీశంకర్ అనే వ్యక్తి తమకు అన్ని విధాలా అన్ని సమయాల్లో ఆదుకుంటారని, ఆయన ఎవరిని ఇబ్బందులకు గురి చేయలేదని, ఆయన సహాయమే తప్ప ఇబ్బందులు పెట్టడం ఆయనకు తెలియదని అన్నారు. బంగారం గిట్ట తీసుకున్నానంట కదా, 30 లక్షల బంగారం నీవు అంటే నీ కన్నకొట్టు కొట్టుకేమే 3-4 ఏళ్ళ నీకు వస్తాం. అదే 30 లక్షల బంగారం 30 తులాల బంగారం తీసుకున్నానంట. మీ నాయన అకౌంట్లోకి వెళ్ళి 20 లక్షలు తీసుకున్నానంట. మీ చెల్లెళ్లకు 50 ఏండ్లు ఉన్నదంట. పెళ్లి సంబంధం వస్తే నేనే క్యాన్సిల్ చేసినానంట. ఏమో ఇప్పుడు నేను మీ దగ్గరికైనా వచ్చి మీ ఒక్క రూపాయి అన్న తిన్నానా? నేను మీరు నా తానికి వస్తేనే కదా నేను వచ్చింది. అంటే నువ్వు పంచాయతీ తోలుకొని వస్తే ఎట్లా చేద్దామన్నా మళ్ళీ నీవే తోలుకొని వచ్చి నీవే నీ మాటతో నేను ఇప్పిస్తున్నా నా పైసలు అంటే నీ మాట నేను తీయకొచ్చినా నీ మాటతో తీయకొచ్చినావు. కానీ ఇప్పుడు నాది మొత్తము సిటీ కేబుల్లో పెట్టి నా ఇజ్జత్ మొత్తం తీస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఎంత తిన్నా ఏం చేసినా తెలియాలే కదా. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గర 5 పైసల బిల్లనన్నా తిన్నానా? మీ ఇంట్లో ఒక ఛాయ్ అయినా తాగినానా? నేను మా ఇంటికి ఎన్నో సార్లు కాలే మా ఇంట్లోకి కాలే రావు నువ్వు గుంతలకి పోతావు వస్తావు కంటే నేను వచ్చే కంటే దూడు ఏడ్చేటప్పుడు ఏడుస్తాప ఇడువాప అని అంటాము వస్తాం కంటే. ఇప్పుడు ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయంట నా మీద. రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాడంట. 2 కేసులు ఎట్లా చేస్తాడు చెప్పు? ఆల్రెడీ వీడు శాంతిగా మా తమ్ముడు మంచిగా ఉన్నాడు కానీ వీడే నేర్పి ఖరాబ్ చేస్తున్నాడు అంటాడు. వాడే నేనే చిన్న పిల్లని నాకు తెలియదు. నేను తెచ్చినంత నేను చేస్తున్నా, నేను తోడుకుతాను. నాకు తెలియదు చిన్న పిల్లని నాకు. నేనే చెప్తున్నానంట మీకు అందరికి. నీవేం చెప్తావా? దాంట్లో నీవేం చెప్తావా? దాంట్లో నీవు భద్ర నీవే తోలుకొని వచ్చి నీవే చేసినావు, అంత చేసినావు. నీవు కొట్లాడుతీవి, బాధ్యతలు కొట్లాడితే అన్నకి ఏవరా పాలని తమ్ముడికి అడిగితేవి గట్టిగా గల్లవట్టుకొని నువ్వు గల్ల నేను గల్ల కొట్టుకుంటుంది. మళ్ళీ 2 రోజులు నీవు ఇస్తేవి కలర్ మీరు సదరపల్లి రవికి అంత తెలియదా? ఇప్పుడు ఇచ్చిన పైసలు ఏట ఇచ్చే తెలియదా? నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు నేను ఏం మోసం చేసినా, మీది ఏం కబ్జాలు చేసుకున్నా నాకు చూపెట్టాలి కదా. ఇప్పుడు నా జాయిజాతు ఆంధ్రోళ్ళు కబ్జా చేస్తున్నారు అంటానంటే, కారం పొడేసి కొట్టిన అంటే నా జాయిజాత్ గురించి మీకెందుకు, మీ అన్నకెందుకు? ఆ రామరెడ్డి చెప్పినట్ల వింటాడా? రామరెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటాడా? మళ్ళీ రామరెడ్డి వస్తాడు పోలీస్ స్టేషన్ లో చెప్తాడు. ఆమె పని చేసినంత మాత్రంలో ఆమెకే సహకరిస్తాడా రామరెడ్డి? లేదు. చెప్పుకోమని మా మీద ఏదో ఉంటే, తల్లి మీద ఏదో ఉంటే, పిల్లలు నా శాంతి మీద ఏదో ఉండే ఏమి అంటే మళ్ళీ నీ మీద అయితే తుమ్రమట్టిద కాదా? అది 5 సెట్ డబ్బా. ఇప్పుడు ఈడ నీకు ఎంత డబ్బా వేయలేనా? అది మొత్తం కబ్జా చేసిన అంటాను. సిటీ కేబుల్లో చూడకపోతే ఏం చెప్తే వాడు కబ్జా పెట్టినా నేను. కబ్జాని కడతావు నీవే అంత మంచిగా వేసినావు. కబ్జాని కడతావు. అదే నన్ను ఈ విధంగా బదలాం చేసి ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు నాకు రాత్రి సంధి ఒక 50 ఫోన్లన్నీ వచ్చింటాయి. నాకు ఇట్లెందుకు చేస్తున్నావు అంటాను. ఊళ్ళో గిట్ట ఎంతమంది అడిగిరి? నీ ముందర గిట్ట అడిగిరే లేదా? కన్నం కూడా సగం మంది చేస్తే అతనే తోడుకొని వచ్చిన అందరికి అతనే ఇప్పించిన అతను చేసిన ఊర్లో 2-3 అటు గౌరీకి ఇట్లా వేసిండప్ప ఉల్టా వేసింది ఇట్లా మంచి కొడుతుందా అంటారు. ఇప్పుడు నేను మీ చెల్లెళ్ళ సంబంధం అన్న క్యాన్సల్ చేసినానా? వచ్చినాయా? నువ్వు కర్రంకోటకు వచ్చుకమే 3-4 ఏళ్ళ 50 ఏళ్ళు ఎక్కడ 3-4 ఏళ్ళు ఎక్కడ? అదే అంటున్నా కదా నేను. ఇప్పుడు నాకు బాధ అవుతుందా కాదా శాంతు? ఇప్పుడు మీతో తింటేనేమో తినేటోళ్ళు అంతరం సర్పంచ్ వాళ్ళు ఉమాశంకరు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏమిటికి వస్తున్నారో నాకు తెలియదు. నేను ఆ రోజు శర్మితాన్ని వచ్చి ఏమన్నా నేను ఏమన్నా నేను పంచాయతీకి రాకొచ్చినా మీ దాంట్లో రాకొచ్చినా
నేను కొట్టినా శాంతో నేను కొట్టినా ఏడ కొట్టినా చూపెట్టింది చెప్పు మళ్ళా అడిగినకి వచ్చినావు అంతే. అడిగినా పోయినా కదా నువ్వు సంటలు ఉమాశంకర్ ఏమనే సంటలు వస్తున్నావు అంటాను అంటే నేనేమంటే ఉమాశంకర్కు అంటున్నావు మళ్ళీ నా పేరు ఎందుకు బదలాం చేస్తున్నారు? మళ్ళీ రాను అంటే అయిపోయి రాను అన్నప్పుడు తప్పకుండానే అతని కార్లో ఎక్కి పాయే కాళ్ళు ఎక్కి అందరు కలిసి ఒక 15-20 మంది లాగా వచ్చిండ్రు కదా చెర్లు సౌకర్తకు. వచ్చిండు 10-15 మంది వచ్చిండ్రు 10-15 మంది వచ్చిండ్రు. వాళ్ళే వస్తారు వాళ్ళే కొడతారు, నన్ను బదలాం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళే వచ్చారు వాళ్ళే కొట్టుకోము, మా ఇంటి మీద కొట్టుకోము, మా తల్లి కొట్టుకోము, అందరు కొట్టుకోము తెలియదే. మళ్ళా అది అది అందరికి తెలుస్తున్నారు కొట్టింది చేసింది అందరికి తెలుస్తున్నది. ఇప్పుడు శివగాడేమంటున్నాడు, నేను మా తమ్ముడు మంచిగా ఉన్నాడు వీడే నేర్పుతున్నాడు అంటాడు. నేను మంచిగా ఉన్నా, నేను నాకు తెలియదు ఏమి తెలియదు. ఉమ్మడి కుటుంబం అంట మీది, నేనే ఖరాబ్ చేసినానంట. కుటుంబం మంచిగా ఉన్నదా? ఉమ్మడి అది ఫస్ట్ పెళ్ళి అయిందా? ఫస్ట్ పెళ్ళి ఏమో తెలియదు ఇంకా. ఇప్పుడు అది అప్పటిది గుంతలు కొట్టేటప్పటిది మీ అప్పది అది పేపర్ యాడ్ ఉన్నదా? గుంతలు కొట్టింది తాండురా ఈడ సావుకరపేటలో గుమ్మస్తున్నారు కదా ఈడ రాచన్న గుడికాడ. అది తెలియదండి పేపర్లో వచ్చిందండి తెలుసు అంతే. అప్పుడు ఉండదు అంటేనే మీ అప్ప చెప్పిడే కదా అప్పుడు. ఏమో చూడాలని అది ఇక చూస్తేనే తెలుస్తుంది. అవి జర చూసి తీసి పెట్టుండే అవి పేపర్లు చూస్తేనే తెలుస్తుంది. అది మొన్న నేను అక్కడికి వచ్చి పేపర్లు వచ్చింది ఆ తారీఖు మళ్ళా 5-6 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యేది. అప్పుడు అంతా పడకపోయింది నాయన ఉండే మా నాయన. అదే ఇప్పుడు వికారాబాద్లో పోయి నన్ను కొట్టిండు శాంతు వాడొచ్చి అంటే వీడియో రికార్డులు తీపియాలి కదా కొట్టినట్లుంటే. తీయాలి కొట్టాలి ఉండాలి అంత చేసింది ఉండాలి. మళ్ళా అదే రోజు పోయి కంప్లైంట్ ఇవ్వాలి కదా పలానోళ్ళు వచ్చి కొట్టిండ్రటని. మళ్ళీ అది ఎంత లేకుండా నా మీద ఇంతగానం ఎందుకు బదలాము? నా మీదనే కంప్లైంట్లు చేసుడు ఎందుకు? కొట్టిందంటే మళ్ళీ అప్పుడే పట్టుకపోయేంటి మా మీద ఇద్దరికి ఏదో స్టేషన్ తీసుకుపోయేంటి. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు టీవీ లైన్లో వేసినావు అదంతే. ఇట్లాకెళ్ళి నువ్వు నడవనీకే తోవు ఉన్నదంట సందులోకి వెళ్ళి మనం ఇద్దరం కలిసే కూర్చుంటామంట. 40 ఏళ్ళ వానికి సందులు తెలియదు సరిగ్గా ఇల్లు తెలియదు వానికి ఏమీ తెలియదు. వానికి ఏం తెలుసు యాడున్నదని ఇల్లు మీద తెలియదు వానికి. అదే శాంతు ఇప్పుడు కాదు శాంతు, నేను ఎవరితోనన్నా నీతో ఇంత చెప్పి వానికి వానితో నీతో కొట్లాడి మీతో దగ్గర తింటేనేమో నేను భయపడాలపా. 20 లక్షలు అంట, 20 లక్షలు 30 తులాల బంగారము. నేను ఒక చిన్న సాయి తాపలే అన్న నీకు జోటేం చెప్పాలి నీకు. నాతకెళ్ళి ఒక చిన్న సాయి తాపలే నేను జోటేం చెప్పాలి. కాలు చేతులు ఇలా కొట్టి మన పేరు చెప్పమంటున్నారు, ఎంతవరకు న్యాయం? ఎంక్వైరీ వీళ్ళు ఎంక్వైరీ అయితే చెయ్యాలి కదా. సిటీ కేబుల్ వేస్తే నాది ఇజ్జత్ ఏమున్నది? ఎవరు కొట్టిరు ఎవరు లేరు? మా మీద దరఖాస్తు ఇచ్చినావా నువ్వు? పోయినా ఒక తారీఖు డేట్ వేసినావా? ఉండాలి అది అంతా ఉండాలి. మళ్ళా కాలు మరక పడ్డది అంటని చెప్తున్నది కదా మీ వదిన కానీ వదిన. ఇప్పుడు మా అమ్మాయికి పోయి కొట్టుకుపోయి కాలు చేతులు అంటే ఇదొకటి ఏమన్నా నడువునికే రాదు 2-3 ఏళ్ళ కింద. అదే అది అడుగుతలేరు వాళ్ళు కొట్టలేరంట. వాళ్ళు కొట్టిందని అడుగుతారు, మా తల్లికి ఎవరు అడుగుతారు? నువ్వు గౌరీశంకర్ నీళ్ళు కొడతావు పాపం దాంట్లో పోయి. అదే నాకు మీ జాయిజత్తు లోపల నాకేమున్నది చెప్పుండి, అది చెప్పుండి నాకు. అది నాకు మీరు అన్నదమ్ముళ్ళు న్యాయం చేస్తారా ఎవరు చేస్తారా చెప్పుండి. ఇప్పుడు మీ అమ్మోళ్ళ మీ చెల్లెళ్ళ సంబంధం క్యాన్సిల్ చేసినట్ల ప్రూఫ్ చేపిస్తే నేను ఏం యాడికి బేకైతే వస్తా. నా మీద ఏం కేసు పెట్టినా నేను ఒప్పుకుంటా. నీవు నీళ్ళని కొద్దంటావు. 50 ఏళ్ళు ఉన్నదంట మీ అక్కకు 50 ఏళ్ళు ఉన్నదంట. నేనే క్యాన్సిల్ చేసినానంట. 50 ఏళ్ళు కర్రపొద్దు ఇచ్చి వస్తున్నావు నువ్వు? వస్తున్నావా? లేదు 3-4 ఏళ్ళ దూరం పెట్టుకొని గొంతలు పెట్టుకొని వస్తున్నావు అంతే. సరే నేను ఇప్పుడు
నా పేరు మొత్తం సిటీ కేబుల్ వేసి నాది ఖరాబ్ చేసి నీవే వేసినావు కదా అంటే స్వామిని పిలిపించుకున్నా నేను. ఎందుకంటే నేను లేనప్పుడు నా పేరు వాడకం ఎంతవరకు కరెక్ట్ అంటే నేను అడుగుతున్నా నేను. ఇప్పుడు నేను అసలు నా పంచాయతీలో నా పరిశ్రమలో నేను తిరుగుతున్నా మా అమ్మ చచ్చినందుకు, ఆ ఆంధ్రోళ్ళు చంపినందుకు. మా అమ్మని చంపినంటే వీళ్ళు ఏం చెప్తారంటే కారం పొడేసి కొట్టినట్టని చెప్తారు. ఆడు అర్జున్ రాజు గారు పుష్పవతికి కొట్టిండ్రు ఆంధ్రోళ్ళకి అంటే చెప్తాడు ఆడు. ఈ రామరెడ్డి ఏం చెప్తాడంటే రామరెడ్డి వాళ్ళంకని ఉన్నాడు కదా అడ్వకేటు, మళ్ళా రెచ్చగొట్టి తోలిస్తున్నాడు అందరిని, మీ అన్నని మీ వదినని అందరినీ. రామరెడ్డి తానే పని చేస్తుంది కదా మీ వదిన, పని చేస్తుంది, మళ్ళా రెచ్చగొట్టి తోలిస్తున్నది. పోలీసు వాళ్ళకు రామరెడ్డి సార్ ఫోన్ చేస్తాడు, అందరికీ ఫోన్ చేస్తాడు. పోలీసు వాళ్ళు గిట్ట నువ్వు ఎన్ని మాటలు ఇచ్చినావు కంప్లైంట్లు? 30 ఇస్తే నీ కంప్లైంట్లు తీసుకున్నారా? వాళ్ళది ఇచ్చినవి తీసుకున్నారా? మళ్ళీ మన మీద ఎట్లా నా మీద ఎట్లా రౌడీ షీటర్ బుక్ చేస్తారు? ఇప్పుడు వాడే వచ్చి కొట్టిండు కదా ఆ రోజు మీ ఇంట్లో వచ్చి వికారాబాద్కి వెళ్ళి అల్లుడు దోస్తులు. నేను ఇడిపియనికి వచ్చినా ఏమన్నా కొట్టినా నేను ఆ రోజు అని. ఇప్పుడు ఏమంటున్నారు పక్కలో నేనే ఇంటి పక్కలోడే చేస్తున్నాడు ఇదంతా అంటే అంటున్నాడు. మళ్ళా ఇంటి పక్కలో ఎందుకు చేస్తాడు? ఇంటి పక్కలో ఎందుకు చేస్తాడు చెప్పు. నువ్వు పొద్దుగా గంట సేపు వస్తావు, సాయంత్రం ఉంటావు, చెప్పు సాయంత్రం వస్తున్నావు లేకుంటే లేదు. ఏడొస్తున్నావు కనకొట్టు పొద్దుగా ఒక పాలు వండేటప్పుడు గంట సేపు ఉంటున్నావు పోతున్నావు, సాయంత్రం ఏడొస్తున్నావు కాదు శాంతు. ఇప్పుడు నన్ను మీవి ఏడాడ జాజతులునేమో నాకే మేరక, నీకే మేరకానా? మీకే మేరకా? ఏడాడు మా చేసు అందుకు వానికి అసలే తెలియదు మా ఆయనకు. మళ్ళా ఆ అమ్మ చెప్పుడు నా మీద ఎంతవరకు న్యాయము? ఆ అమ్మ చెప్పుడు ఎంతవరకు న్యాయము? రామరెడ్డి చెప్పినట్లు ఆ అమ్మ వింటదా? చెప్పినట్టే చెప్పినట్టే చేస్తున్నారు. గిట్లే గిట్లే నువ్వు ఇప్పుడు ఆంధ్రోళ్ళు ఇప్పుడు వీనికి ఏమన్నా పైసలు ఇచ్చిండ్రా? ఆంధ్రోళ్ళు అర్జున్ రాజు పుష్పవతి మా అమ్మని చంపమంటని మొన్న ఇంతకు ముందు గిట్ట అటాక్ చేసిరా లేదా? నీవు కంట్ల ముందల్నే 11 లక్షలు పెట్టుకొని వస్తున్నా లేదా? నీవే అంబులెన్స్లో బొల్లెరోలో దొరకపోతేవా లేదా? ఈ కొడుకులతో నీ ప్రాబ్లం ఉన్నదిరా అంటే చెప్తున్నా లేదా? ఈ కొడుకులు సాటుగా దాక్కొని కొడతారంటని చెప్పినా నేను. అల్లుడు పెండ్లమే కదా వికారాబాద్లో కొట్టింది. అయితే శివగానికి దెంకపోరాదంటేనే ఇంట్లో రూమ్ లేసి మీద బంగ్లా మీద వండబెట్టి నా సేర్సంది ఇది. నేను సేర్సంది ఇడిచిన ఆడు శివు అనేటోడు నా మీద ఉత్తుత్తగా సిటీ కేబుల్లో ఏమేమో చెప్పుకుంటూ పబ్లిసిటీ చేస్తున్నాడు నా పేరంతా ఇది చేసి. వాడిని 2 సంవత్సరానికి వాడి తమ్ముతో కొట్లాడి 40,000 రూపాయలు ఇప్పించి నా కర్ణకోట్లకు దోలుకొని వచ్చి వాడు ఇప్పుడు నా పైననే ఎటువంటి ఏమంటే అది కేసులు పెట్టుకుంటా నేనే కొట్టినట్టని చెప్పి నా పైననే దౌర్జన్యం చేస్తున్నాడు వాడు. అధికారులు లీడర్లు అందరు కలిసి పోలీస్ స్టేషన్ల ముందర గిట్ట మాట్లాడకం అయిపోయింది. అప్పట్లో గిట్ట చెప్పినామన్నమాట, నేను సెంటర్లో వస్తలేనంటని చెప్పి. వాళ్ళ జాగాకు నాకేం సంబంధం అంటని చెప్పి గిట్ట చెప్పినా నేను. ఇది షేర్స్ అంతా ఇడిచిపెట్టినా నేను. ఇది మొత్తం నా జాగా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది. పెడతా బేకైతే. యాలల మండల కేంద్రంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయినందుకు సోమవారం యాలల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, యాలల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. యాలల మండల కేంద్రంలో సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాలల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
రెడ్డి గారి నాయకత్వం, రైతు రెడ్డి గారి నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్. పిలువంగానే అతి కొద్ది సమయంలో ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకు అందరికీ కూడా మొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏ పార్టీ చేయని విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు 3 ఎలక్షన్లకు 3 నెలల ముందే సాహసోపేతంగా అభ్యర్థులను ప్రకటించడం, దాదాపు 95% అభ్యర్థులను ప్రకటించడం యావత్ తెలంగాణలోనే కాకుండా యాలాల మండలంలో కానీ తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ అభిమాని, కార్యకర్త, నాయకులకు అందరికీ కూడా గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే తాండూరు నియోజకవర్గంలో ప్రజల మన్ననలు పొంది నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు సమపాలలో అందించుకుంటూ వస్తున్న మన ప్రియతమ నాయకుడు తాండూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఈరోజు ముఖ్యమంత్రి గారు టికెట్ అనౌన్స్ చేయడంతో ఈరోజు తాండూరులోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాకుండా, నాయకులే కాకుండా ప్రజలందరూ కూడా సంబరాల్లో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఉన్న ప్రజాభిమానాన్ని, కార్యదక్షతను, నిరంతరం ప్రజల కొరకు శ్రమించే తత్వాన్ని చూసి ఈరోజు తాండూరు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో తాండూరు టికెట్ పైలట్ రోహిత్ రెడ్డి గారికి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి సహకరించిన గౌరవనీయులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి కూడా పార్టీ తరఫున, పార్టీ శ్రేణుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రాబో ఎలక్షన్లలో అందరం కలిసికట్టుగా ప్రభుత్వ పథకాలను, రోహిత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ప్రజల చెంతకు తీసుకెళ్లి ప్రజలను మెప్పించి, ఒప్పించి దాదాపు 50,000కు తగ్గకుండా మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా ఆత్మీయ సమ్మేళనంలో కూడా నేను చెప్పడం జరిగింది. అప్పుడు గౌరవనీయులు స్టేజ్ మీద గౌరవనీయులు మర్యాద కృష్ణమూర్తి గారు అబ్జర్వర్ గారు ఉండే కృష్ణమూర్తి గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట తర్వాత అంతటి మెజారిటీ తెచ్చే నియోజకవర్గం రాష్ట్రంలో ఏదైనా ఉన్నదంటే ఈసారి తాండూరు నియోజకవర్గమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఈ మాటలు ఏదైతే ముందుగానే ప్రకటన చేయవలసి వచ్చిందో దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణలో ఉన్న 119 స్థానాలకు 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తాండూరు నుండి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని కూడా ఈరోజు అభ్యర్థిగా ప్రకటన చేయడం అంటూ జరిగింది. కాకపోతే ఇది ఊహించిందే, దీంట్లో కొత్తగా ఏమీ మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. గతంలో ఎన్నిసార్లు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు టికెట్ మనకే పక్క, ఎన్ని శక్తులు కూడా అడ్డుకున్న టికెట్ అనేది మనకే పక్క, విజయం మనదే. కాకపోతే మనం మెజార్టీ తీసుకునే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీ పోరాటం అంతా మెజార్టీ మీద చూపించండి అని చెప్పేసి వాళ్ళు దిశానిర్దేశం కూడా చేయడం అంటూ కూడా. మొన్నటికి మొన్న ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో కరోనా అంటూ ఒక 2 సంవత్సరాల కాల పరిమితిని మింగేసిన గడిచిన 2 సంవత్సరాల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని వచ్చేసి మనం ఇచ్చడం జరిగింది. పక్క జిల్లాలకు వెళ్తే పక్క జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి ఆశ్చర్యపోయే విధంగా ముఖ్యమంత్రి వర్యుల సహాయ సహకారాలతో తాండూరు అభివృద్ధి కోసము ఎన్నో నిధులను కూడా తీసుకురావడం అంటూ జరిగింది. మనం చూసుకున్నట్లయితే యాలల్ మండలంలో చూసుకుంటున్నట్లయితే చిన్న చిన్న గ్రామాలకు కూడా ₹1,00,00,000 నిధుల వరకు కూడా కేటాయించి రోడ్లు కానీ, సైడ్ రైళ్లు కానీ, వివిధ రకాల అభివృద్ధి పనులను కూడా చేయడం అంటూ కూడా జరిగింది. ఇవన్నీ మనం ఏది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడే మండల అధ్యక్షుడు ఊహించిండో 50,000 మెజార్టీతోటి మనం ఉంటామని చెప్పేసి ఖచ్చితంగా అది జరుగుతుంది. అది ఎవరిపైన ఉంది? కార్యకర్తల భుజస్కంధాల పైన ఉంది ఈ భారం. ఇప్పుడు టికెట్ ఇచ్చే భారం ముఖ్యమంత్రి వర్యులది అయిపోయింది. ఇప్పుడు పని అంతా ఎవరిపైన ఉంది? కార్యకర్తల పైన ఉంది. కార్యకర్తలు చేసింది కింది నుండి మనం ఎంతవరకు పనిచేస్తాము, దీన్ని ఎంతవరకు ప్రజలకు తీసుకెళ్తామో, మన డెవలప్మెంట్ కానీ, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వ్యక్తిగత అభివృద్ధి బెనిఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి మనము మన యొక్క గెలుపుకు బాటా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల లోపల సుమారు 115 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేల అభ్యర్థులను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.